హలో! హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి కదా! ఈ ఎన్నికలు జరిగిన సందర్భంగా మహారాష్ట్రలో వచ్చిన ఫలితాలనేవి కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో నిరాశలో ముంచినాయి. అదేవిధంగా తీవ్ర స్థాయిలో అనుమానాలను కూడా రేకెత్తినాయన్నమాట. ఎందుకు అంటే మహారాష్ట్రలో దాదాపు 290కి పైగా అసెంబ్లీ సీట్లున్నాయి. ఇన్ని అసెంబ్లీ సీట్లలో అటు ఒక కూటమి ఉంది, ఇటు ఒక కూటమి ఉందన్నమాట. అటు మహాయుతి కూటమి, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అనమాట. అయితే ఈ కూటమిలో దాదాపు 220 సీట్లు ఓన్లీ మహాయుతి కూటమి గెలవడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడే అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉన్నా కూటమి మీద, ఇండియా కూటమి ఎంత వ్యతిరేకత ఉన్నా మినిమం వాళ్ళకి పోటీ ఇచ్చేంతన్నా వస్తుంది కదా! మినిమం సీట్లనే గెలుచుకుంటారు కదా! ఒక 70, 80 సీట్లనే గెలుచుకుంటారు కదా! అయితే ఇక్కడ ఏంటంటే ఓన్లీ 50 సీట్లకే పరిమితం అవ్వడం అనేది తీవ్ర స్థాయిలో అనుమానాలకైతే రేకెత్తుతుందనమాట. ఎందుకు అంటే రీసెంట్‌గానే అక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో నాందేడ్ ఆహ్, పార్లమెంట్ సెగ్మెంట్ ఉంటది కదా! ఈ నాందేడ్ పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇండియా కూటమి గెలుచుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు జరిగింది కదా! ఇప్పుడు ఎన్నికలు జరిగితే 6 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఈ 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించిన మహాయుతి కూటమి అనేది విజయాన్ని సాధించిందనమాట. అయితే ఇక్కడే అనుమానాలైతే రేకెత్తుతాయి. నిజంగా 5 నెలల్లోనే ప్రజలు ఈ స్థాయిలో వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తారా అనేది ఇక్కడ ఇంకో కీలక ప్రశ్నగా మారింది. ఇంకొక అనుమానం ఏంటి అంటే రీసెంట్‌గా ధూలే అని చెప్పేసి ఒక నియోజకవర్గం ఉందన్నమాట. అసెంబ్లీ నియోజకవర్గం. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరిగిందంటే ఒక గ్రామం ఉందన్నమాట. ఈ గ్రామంలో ప్రజలందరూ ఓట్లనమాట. కాంగ్రెస్ పార్టీకి చాలామంది అక్కడున్న ప్రజలు ఓట్లేస్తే ఫార్మ్ 20 ఉంటది కదా! ఫార్మ్ 20లో ఏ పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లు నమోదయినాయి అని చెప్పేసి ఫార్మ్ 20 అని ఉంటది. ఈ ఫార్మ్ 20లో ఒక్క ఓటు కూడా కాంగ్రెస్‌కి నమోదు కాలేదు అని చెప్పేసి అక్కడున్న ఓట్లేసిన ప్రజలు రోడ్ల మీదకొచ్చి తీవ్ర స్థాయిలో ఈవీఎంలకు వ్యతిరేకంగా, ఎలక్షన్ కమిషన్‌కి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా నినాదాలైతే చేస్తున్నారనమాట. నిజంగా ఒక గ్రామంలో ఎక్కలేని ఎంత వ్యతిరేకత ఉన్నా గానీ ఒక 10, 15 ఓట్లన్నా ఆపోజిట్ పార్టీకి పడతాయి. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక గ్రామంలో ఒక్క ఓటు కూడా రాకపోతే అక్కడ ఏదో జరిగిందన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఏదేమైనా కానీ రీసెంట్ డేస్‌లో వస్తున్న ఫలితాలు అనేవి హర్యానా ఎన్నికల్లో గానీ, ఎందుకంటే హర్యానా ఎన్నికల్లో మోస్ట్ ఆఫ్ ద ఆహ్, సర్వేలు ఏం చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో గెలుస్తుంది అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద సర్వేలన్నీ కూడా ప్రెడిక్ట్ చేయడం జరిగింది. కాకపోతే సర్వేలన్నింటికి వ్యతిరేకంగా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీజేపీ పార్టీ గెలవడమే జరిగింది. అయితే మీరందరూ అనుకోవచ్చు మళ్ళా జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలిచింది కదా అని చెప్పేసి, అదే కాంగ్రెస్ కూటమి గెలిచింది కదా అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సెలెక్టివ్ అనమాట. ఇప్పుడు ఎవరైనా ఫ్రాడ్ చేసేటోళ్ళు అన్ని చోట్ల తీస్తే దొరికిపోదు. ఇప్పుడు జార్ఖండ్‌లో ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఈవీఎంలు ఇక్కడ సరిగ్గా పనిచేసినాయి, మహారాష్ట్రలో పనిచేయలేదు అనటానికి ఒక వాదన ఉండదు కదా వాళ్ళకి. ప్లాన్ ప్రకారం ఏం చేస్తున్నారంటే ఒక చోట వాళ్ళకి అనుకూలంగా పెట్టి వాళ్ళకి అంత అనుకూలంగా లేని రాష్ట్రాలు ఉంటాయి కదా! ఆ రాష్ట్రాలలో ఆపోజిట్ పార్టీ గెలిచించేలా చేస్తున్నారు. వాళ్ళకి ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటదో, ప్రజల్లో ఎక్కువ బలం వస్తదో ఆ రాష్ట్రాల్లో మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారా అనే అనుమానాలైతే తీవ్ర స్థాయిలో బలపడుతున్నాయన్నమాట. ఏదేమైనా గానీ ఈ యొక్క విషయం అనేది దేశవ్యాప్త చర్చగా నడుస్తుందన్నమాట. మన ఏపీ ఎన్నికల్లో గానీ, ఒడిస్సా ఎన్నికల్లో గానీ, రీసెంట్‌గా జరిగిన హర్యానా ఎన్నికల్లో గానీ, మహారాష్ట్ర ఎన్నికల్లో గానీ, ఏదేమైనా గానీ ఎన్నికల్లో ఏదో జరుగుతుందన్న అనుమానాలైతే రోజు రోజుకి బలపడుతున్నాయి. మరి దీని మీద భవిష్యత్తులో చాలామంది డిమాండ్స్ ఏందంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గూడా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయి కాబట్టి మన ఇండియాలో గూడా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ యొక్క అంశం మీద ప్రభుత్వాలు, సోషల్ సొసైటీ, అలాగే ఎలక్షన్ కమిషన్ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థాంక్యూ.